పాపకి అర్జెంటుగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, 20 లక్షలు ఖర్చు అవుతుంది. డాక్టర్ 20 లక్షల ఆపరేషన్ చేస్తేనే పాప ఆయుష్ ఉంటుంది. చేస్తాను సార్, 20 లక్షలు కదా తీసుకొస్తాను, పాపను బతికించండి. 20 లక్షలు రా, 20,000 కాదు. ఎలా తెస్తావు? మన ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారా, ఖచ్చితంగా సాయం చేస్తారు. మా రొయ్యల చెరువు బాబాయ్కి ఇప్పుడే కాల్ చేస్తా. బాగున్నావు బాబాయ్? అదే బాబాయ్, పాపకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అర్జెంట్గా 20 లక్షలు కావాలి బాబాయ్. ఎలాగో 6 నెలలు తిరిగి చేస్తా బాబాయ్. మా పెదనాన్న కొడుకు రియల్ ఎస్టేట్ చేస్తూ బాగా సంపాదించారా, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. ఖచ్చితంగా సాయం చేస్తారా అన్న? పాపకు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలన్నా, ఒక్క 20 లక్షలన్నా. సెటిల్ అయితే చాలు, సాయం కోసం మాత్రమే కాల్ చేస్తారు. 20 లక్షలు అంటే 20 లక్షలు చెట్ల కాసానా మా కాడ? మా ఫ్రెండ్ రాయేష్ ఉన్నారా, వాడికి నేను చాలాసార్లు సాయం చేశా, వాడికి ఖచ్చితంగా డబ్బిస్తారా? అరే రాయేష్, పాపకు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలరా. పాప పుట్టగానే మా అమ్మ మళ్ళీ పుట్టిందనుకున్నారా, కానీ ఆనందం 6 నెలలే మిగిలింది. ఇక ఏ దేవుడు కాపాడతారా నా బిడ్డని? బాబుకి వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, పుట్టుకతోనే తనకి లివర్ అనేది బాగా పాడైపోయింది, బిలియర్ అట్రసీ అనే డిసీజ్. సో ఈ డిసీజ్ వల్ల బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలని చెప్పారు డాక్టర్స్. 10 నుంచి 15 లక్షల ఎక్స్టెన్షన్ కోసం మేము సీఎం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మినిస్టర్ లోకేష్ గారి పేషెంట్ కలిసాము. ఈ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి మాకు 10 lakhs నుంచి 15 lakhs ఎల్ఓసీని ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చారండి. మా బాబుకి లివర్ ఆపరేషన్ కి లోకేష్ గారు, సీఎం సార్ 15 లక్షలు దాకా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మా బాబు ప్రాణాలు కాపాడారు సార్. ఈ రోజుల్లో బంధువులు కూడా బాధల్లో తోడుండట్లేదు, రక్త సంబంధాలు కూడా కష్టాల్లో చేయించట్లేదు. కానీ ఏ సంబంధం లేని బిడ్డకి నారా లోకేష్ ప్రాణం పోశాడు. ఇదే కదా సామాన్యుడు కోరుకునే మార్పు అంటే, సకాలంలో స్పందించే తత్వం, ఆపదలు ఆదుకునే మానవత్వం. ఇదే నారా లోకేష్ నాయకత్వం.